ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మీనాక్షి సుందరేశ్వర్ల కళ్యాణం జరిగిన రోజు. అందుకే ఎవరైనా ఫాల్గుణ పౌర్ణమి రోజు దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం జరిపించినట్లయితే జీవితంలో అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అయ్యప్ప స్వామి జన్మించిన రోజు కూడా ఫాల్గుణ పౌర్ణమి. అందుకే ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు అయ్యప్ప జయంతిగా అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళటం, అయ్యప్ప స్వామి దేవాలయంలో దీపాలు వెలిగించుకోవటం ద్వారా హరిహరాత్మకుడైనటువంటి అయ్యప్ప స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు శివారాధన చేయటం, ఈశ్వరుణ్ణి తుమ్మిపూలతో పూజించటం, శివ సంబంధమైన స్తోత్రాలు పఠించడం ద్వారా కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. హోళీ పర్వదినంగా మనందరం జరుపుకునే రోజు ఈ విధి విధానాలు పాటించాలి. అలాగే ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో వచ్చే అష్టమిని సీతా అష్టమి అంటారు. సీతాదేవి జనక మహారాజుకు దొరికిన రోజు. ఆ రోజు సీతారాములను పూజించడం ద్వారా